అంటే మీరు రివ్యూలు కూడా చెప్పొచ్చు అయితే. నేను మోస్ట్లీ ఎక్కువ ఏ సినిమా మీద నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయను. ఎందుకంటే ఎంత నెగిటివ్ ఫిల్మ్ అన్నా వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు. మేబీ ఒక 1 or 2 పాయింట్స్ వల్ల ఆ మూవీకి బ్యాడ్ టాక్ వస్తదేమో గానీ ఓవరాల్ 2.5 hours మూవీ అయితే బ్యాడ్ అవ్వదు. బయటకు చెప్పేవాళ్ళు అలా చెప్తారు వాళ్ళకి వ్యూస్ రావాలని, కానీ ఏ సినిమా బ్యాడ్ కాదు. బేసిక్ గా మూవీ అంటేనే గుడ్. కాకపోతే మనం చూసే విధానం అవ్వచ్చు, లేదా మన ఫేవరెట్ హీరోవా, మనకి ఇష్టం లేని హీరోవా, దాన్ని బట్టి వ్యూ మారిపోతుంది. ఓకే. అంతేగాని మోస్ట్లీ అన్ని పాజిటివే. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడు మీరు రెగ్యులర్‌గా రీల్స్ చూస్తున్నప్పుడు గాని అట్లా. చాలా అంటే మంది ఇందాక ఉన్నారు. సింగర్ చెప్పారా? సింగరా? ఎవరు? అయ్యో, ఆల్రౌండర్స్ అమ్మ పేరు వద్దు. ఆయన ఇప్పుడు ఆ అబ్బాయి ఈ మధ్యన సాంగ్స్ పడితే చాలా ట్రెండ్ అవుతున్నాడు. మా ఫ్రెండ్స్ నాకు తెగ షేర్ చేస్తాడు అనమాట. ఆ అబ్బాయి అవి చూసి తెగ నవ్వుకుంటా. ఒరిజినల్ సాంగ్లు మర్చిపోతారా? ఒరిజినల్ సాంగ్స్ మర్చిపోతాం. ఒరిజినల్ విన్నప్పుడు ఇదేంటి తప్పుగా పెట్టారు, ఆ వాయిస్ కదా ఉండాలి అన్నట్టు అయిపోతుంది అనమాట. ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇష్టమైన ఇన్స్టాగ్రామర్ అయితే మా ఫిలిం లో చెప్పాలంటే నేను Okay, జయకృష్ణ పేరు చెప్తా. ఓహో! జయకృష్ణ గారు. ఉప్పెనలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ Okay, జయకృష్ణ మా ఫిలిం లో వన్ ఆఫ్ ద లీడ్. ఆహాహా! తను క్రేజీ చేస్తాడు. ఏమో నేను ఏదో తన అకౌంట్ ప్రమోట్ చేసినట్టుంది. మీరు ఫేవరెట్ అడిగారు కాబట్టి చెప్తున్నా. బేసిక్ గా నాకు అలాంటి ఫన్నీ కంటెంట్ చేసే ఇన్స్టాగ్రామర్స్ అంటే ఇష్టం, బాగా చూస్తా. ఓకే. ఎలాగో మనం మా మూవీ ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి మా మూవీ ఫేమ్ జయకృష్ణ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఫన్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్లు తనే చేస్తాడు. వాళ్ళ మదర్ వి, ఫాదర్ వి, ఫ్రెండ్ వి, గర్ల్ ఫ్రెండ్ వి, బాయ్ ఫ్రెండ్ అన్ని ఆల్రౌండర్ తనే చేస్తాడు అనమాట. సో Okay. చాలా బాగుంటాయి తన వీడియోస్. ఓకే. మీకు బాగా ఇష్టమైన సీరియల్? సీరియల్లా ఒకప్పుడైతే మొగలి రేకులు. ఓకే. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ నేను ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు చాలా ఇష్టం ఆ మీ ఇంట్లో సీరియల్. మీ మదర్ సీరియల్స్ చూస్తారా? మమ్మీ అక్క ఇప్పటికే చూస్తారు. నేనే ఒక 3 years బ్యాక్ వరకు చూసేదాన్ని. ఆహా. తర్వాత ఇంకా మూవీస్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వచ్చిందో అవి వదిలేసా. కానీ అప్పుడు Okay. దాకా మమ్మీ అక్క నేను ముగ్గురం కలిసి చూసి చెప్పుకునే వాళ్ళు, ఈడు ఎలాగాడు అలాగా అని చెప్పి. మీ డాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తారా? అప్పుడప్పుడు మా డాడీ కూడా చూసేవారు. అప్పుడప్పుడు మా డాడీ కూడా లీనమైపోయి ఈడు ఎందుకు అలా చేశాడు ఇప్పుడు అంటే, ఓ నువ్వు చూస్తున్నావు మా డాడీ అనుకునేవాళ్ళు. పాపం మీరు సోఫాలో కూర్చొని చూస్తుంటే ఆయన ఆయన ఎక్కడో ఎక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటూ చూసేవారు. అప్పుడప్పుడు కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఏంటి వీడు ఇంకా చచ్చిపోలేదా అని ఏదో అడిగితే, ఓ డాడీ నువ్వు ఫాలో అవుతున్నావా అంటే, లేదు అప్పుడప్పుడు చూస్తున్నాను అంతే అంటారు. ప్రాపర్ ఒక తెలుగు ఫ్యామిలీలో ఇలాగే ఉంటాయి, సీరియల్స్ చూడడం, డిస్కస్ అవును. చేసుకోవడం అంతే. అవును. మీకు బాగా ఇష్టమైన ఫ్రూట్? యాపిల్. యాపిల్. ఓకే. అండ్ మీకు బాగా ఇష్టమైన కలర్? రెడ్. రెడ్ కలర్. ఆ. ఏంటండి అంత వైల్డ్లీ చెప్తున్నారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి రెడ్ అంటే అదొక రకమైన పిచ్చి. కాంచనాలో షాపింగ్ మీరు వెళ్ళినప్పుడు రెడ్ కావాలని చెప్పారా లేదంటే లేదు, నాకు చాలా ఇష్టము రెడ్ అంటే. జనసేన మీ ఫ్లాగ్ కలర్ అది అలా కలిసి వచ్చింది. బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి రెడ్ ఇష్టం. కాంచనాలో వాడు షాపింగ్ మాల్ కి వెళ్ళి ఆ రెడ్ తీయండి రెడ్ తీయండి అంట. అలా నేను ఇప్పటికి ఏ షాపింగ్ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నా దృష్టి మామూలుగా గర్ల్స్ కి ఎక్కువ పింక్ బ్లాక్ అంటారు. షాపింగ్ మాల్ కాదు, నేను కాంచనా లారెన్స్ కాదు, వద్దు. కానీ నేను అలాగే బిహేవ్ చేస్తా ఎక్కడికి వెళ్ళినా. రెడ్ ఉంటే వద్దు వద్దు వద్దు. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అంత ఇష్టం అనమాట. ఫస్ట్ రెడ్ ఇష్టం, తర్వాత బ్లాక్, పింక్. ఓకే. లేకపోతే నా షూ ఏమో చూసారండి? నేను ఇప్పుడు చూసాను యాక్చువల్లీ. రెడ్ ఏ రెడ్ చూసినా నా కాన్సన్ట్రేషన్ అలా వెళ్ళిపోతుంది అండి. ఓకే. అందుకే అనుకున్నావు మీ రెడ్ వెనకాల బ్యాక్గ్రౌండ్. నేను అందుకే మిమ్మల్ని చూడకుండా అటు చూసి మాట్లాడుతున్నాను. రైట్. సూపర్ అండి, సూపర్ నైస్. మీరే అంటే అంతా మంచిగా నడిచింది, కానీ మీరే ఎన్ని అడిగినా గానీ మేము అడిగింది ఒకటి మాత్రం చెప్పలేదు. ఏంటి? సాంగ్ పాడమంటే మీరు పాడలేదు. నా వాయిస్ అంత బాగోదండి. అదేమన్నా సునీత గారు వాయిస్ అనుకుంటున్నారా, చిత్ర గారు వాయిస్ అనుకుంటున్నారా? అది కానీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఒకవేళ అడిగితే ఆయన పాడతారా? అడిగితే పాడతారా? నా హార్ట్ ఇలా కోసి ఇలా ఇచ్చేస్తాను ఆయనకి. మా తరపున ఒకవేళ ఏమో పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు. అమ్మా అబ్బా ఓ అలా కూడా అనుకుంటున్నారా? నా hope ఇంటర్వ్యూ అండి. ఆయన దాకా వెళ్ళడం, ఆయన చూడడం, అమ్మా ఏవో ఒక హోప్ అది.
చూసారనుకోండి నేను ఇప్పుడు పాడితే సేమ్ ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి ట్రెండ్ అవుతున్నాడు అలాగే అవుతుంది నా వాయిస్. ఇప్పుడు నన్ను వేసుకుంటారు ఇప్పుడు మీమ్స్ లో, ఇది ట్రెండ్ అవుతుంది వద్దు, నేను వాళ్ళకి మీమి కంటెంట్ ఆల్రౌండర్ రమ్యప్రియ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారనుకో, నేను ఇంకా యాక్ట్రెస్ రమ్యప్రియ అవను, అదే అవుతాను, వద్దు, నేను మీమి కంటెంట్ అవ్వాలనుకోవట్లేదు ఎవరికి. సూపర్ అండ్ నైస్ అండ్ ఫైనల్ గా మీ సినిమా అనేది చాలా మంచి అవుట్పుట్ అనేది వచ్చింది అని చెప్పని అన్నారు. అండ్ మొత్తం అందరికీ కూడా మంచి సక్సెస్ అనేది వస్తుందని చెప్పని కోరుకుంటున్నాం మీ టీం అందరికి కూడా. అండ్ మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పని, ఎందుకంటే చాలా యాక్టివ్ గా మంచి జోవల్ గా మంచి కలుపుకోరుతనంగా మాట్లాడుతూ మంచి హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే సూపర్ రాజా గారితో చేసిన చెప్పిన అవునవును, ఎందుకంటే ఆయన చూస్తేనే ఒక లెవెల్ ఆఫ్ ఆయన అప్పటికప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటారు. సో ఆయనతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి మీ యాక్టింగ్ లెవెల్స్ కూడా అర్థమైపోతుంది. సో మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పని, ఈ మూవీ తర్వాత ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా మీకు రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మీ బకాసుర రెస్టారెంట్ August 8th అయితే రిలీజ్ అవుతుంది. మీరు ఆడియన్స్ కి మీ మూవీ నుంచి ఒక మాట. సో మా ఫిలిం బకాసుర రెస్టారెంట్ అయితే మీరు అనుకుంటున్న నార్మల్ హారర్ కామెడీస్ లో అయితే కాదండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు 2.5 గంటలు సినిమా చూస్తున్నారంటే మీకు ఏ సిచ్యువేషన్ లో కూడా అస్సలు బోర్ కొట్టదు, ఇది నా హామీ. మీరు సీట్ లో కూర్చున్నప్పటి నుంచి మూవీ అయిపోయే వరకు థరోలీ ఎంజాయ్ చేస్తారు. మంచి ఎమోషన్స్ ఉంటాయి, మంచి ఫన్ ఉంటది, మంచి హారర్ కూడా ఉంటది. సో ఫుల్ ప్యాకేజ్ లాగా అనమాట. మీరు పెట్టిన టికెట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు. అంటే నేను యాక్ట్ చేసిన పరంగా నాకు మా సినిమా గురించి తెలిసిన నాలెడ్జ్ మీద డిపెండ్ అయి చెప్తున్నాను. సో ఖచ్చితంగా August 8th చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. రైట్, మీరు కూడా చూసారు కదా మరి రమ్యప్రియ గారి మాటల్లోనే. అండ్ బకాసుర రెస్టారెంట్ మూవీ అనేది మీరు నిజంగా మీరు పెట్టుకున్న టికెట్ ప్రైస్ తో ఒక మంచి బిర్యానీ తిన్నారని చెప్పి అన్నట్టు కూడా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా థియేటర్స్ కి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి. August 8th అయితే మాత్రం బకాసుర రెస్టారెంట్ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూస్తారని చెప్పి మా హైటీ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. మీకు కూడా మంచి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.